ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, గత ఎపిసోడ్లో ఒక మాట చెప్పారు. పితృదేవతలు గయాలు అక్కడ పిండ ప్రదానం చేస్తే మన పూర్వీకులు ఉత్సవం జరుపుకుంటారని. అసలు ఏం సార్, దాని గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, గయలో కర్మ చేయాలి, అది ప్రతి ఒక్కరు చేయవలసినటువంటిది అనేటువంటిది ఉంది శాస్త్రంలో. ఓకే. రెండవది ఏంటంటే, అసలు చాలామందికి తెలియని విషయం చెప్తాను. మనకి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తాం? చాలా మట్టుకు పూజ చేసుకుంటాం, ఇంట్లో దేవత ఆరాధన చేసుకుంటాం. అందులో తప్పేం లేదు, చక్కగా దేవత ఆరాధన చేయాలి. దేవత మనల్ని అనుగ్రహిస్తుంది. మనకున్న శక్తి కొలది మనం చేసే పూజను బట్టి, దేవత అనుగ్రహాన్ని బట్టి మనకు క్లియర్ అవుతూ ఉంటాయి. కానీ కొంతమంది చూడండి, ఎన్ని పూజలు చేస్తున్నా సరే వాళ్ళకి ఫలితాలు రావు. కారణం ఏంటి తెలుసా మీకు? ఇలాంటి సిచ్యువేషన్ పర్టికులర్గా 30 ఏళ్ళ నుంచి జరుగుతుంటుంది. 30 ఏళ్ళ నుంచి కొన్ని చేంజెస్ జరిగాయి మనకి లైఫ్లో. తెలుసా ఏమిటవి అంటే, ఒకటి సంతాన లోపాలు పెరిగాయి. సంతానం కనే వాళ్ళ సంఖ్య కానీ, సంతానం వద్దనుకునే వాళ్ళ సంఖ్య కానీ, సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే కలగకపోవడం కానీ మీకు 30 ఏళ్ళ నుంచి పెరిగింది. తెలుసా మీకు? అది అబ్జర్వ్ చేశారా మీరు? చేశాను. ఈ 30 ఇయర్స్ నుంచి స్లోగా ఏం పెరిగిందంటే, ఇంకోటి, నేను వివాహం చేసుకోను, ఇలాగే ఉండిపోతాను అనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. పెళ్ళి కాకుండా చాలా మంది వచ్చే మాటనే సార్, నాకు పెళ్ళి వద్దు, అమ్మాయిలు అయితే నాకు పెళ్ళి వద్దు, అబ్బాయిలు కూడా నాకు పెళ్ళి వద్దు, ఇట్లానే. ఎందుకంటున్నారు తెలుసా మీకు? ఎందుకంటే సార్, ఇట్లా 30 ఇయర్స్ నుంచి ఈ సంతాన సంబంధించినటువంటి ఈ యొక్క వివాహం వద్దనుకునేటువంటి ఇది ఎందుకు పెరుగుతుంది అంటే, 30 ఏళ్ళగా కొన్ని మార్పులు వచ్చాయి. 30-40 ఏళ్ళగా ఏమిటది అంటే, అంతకుముందు ప్రతి ఇంట్లోని పితృదేవతలకి పితృకర్మలు చేసేవారు. 30-40 ఏళ్ళగా ఈ కల్చర్ స్లోగా తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా చేసేది ఏమిటి అనేటువంటిది అక్కడ ప్రాబ్లం వస్తుంది. మన వంశము అభివృద్ధి చెందాలి, వంశాభివృద్ధి చెందాలి అంటే పితృదేవతలకు చేసుకోవాలి. తెలుసా మీకు? ఓకే. వంశాభివృద్ధి చెందాలంటే పితృదేవతలకు చేసుకుంటేనే వంశాభివృద్ధి, లేకపోతే వంశాభివృద్ధి ఉండదు. ఎప్పుడైతే వంశాభివృద్ధి ఉండదో, పితృదేవతలకు చేయరో, ఈ జనరేషన్స్కి అలాంటి ఆలోచనలే వస్తాయి. నేను పెళ్లి చేసుకుని అంటే ఏమవుతుంది, అక్కడ జనరేషన్ అక్కడతో ఆగుతుందని అర్థం కదా. ఇంకా జనరేషన్ అక్కడ లేదు కదా. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఒకడే పిల్లడండి, వాడు పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఇంకా అక్కడికి ఆ జనరేషన్ అయిపోయినట్టే కదా వీళ్ళ జనరేషన్. అవునా కదా? ఇంకొక వేలో ఉన్నటువంటిది అది డెవలప్ అవ్వడం, దట్ ఈస్ డిఫరెంట్. పెళ్లి చేసుకోవడన్నా నాకు సంతానం వద్దని అనుకుంటున్నా, కారణం ఏమిటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడమే. ఓకే. పితృదేవతలు మనకి గరుడ పురాణంలో 31 మంది రకాలు ఉంటారని చెప్పబడింది. ఓకే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకెందుకు పూర్తి స్థాయిలో రావట్లేదు. ఏదో పూజ చేస్తున్న కొంత వస్తుంది, మళ్ళీ ఎందుకు రావట్లేదు అంటే, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదం ఏమిటంటే పితృదేవతలు మర్చిపోవడం, పితృకర్మలు చేయకపోవడం. పితృదేవతలు ఎలా ఉంటారంటే, అందులో కొంతమంది గరుడ పురాణంలో చెప్పడం జరిగింది, వరాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారట. వరాలు ఇచ్చే వాళ్ళు ఉంటారండి పితృదేవతలు. తెలుసా మీకు? పితృదేవులు వరాలు ఇవ్వడం? పితృదేవతలు కూడా వరాలు ఇస్తారు దేవతల్లాగే. పితృదేవతలను తలుచుకుంటే కూడా మీకు ప్రాబ్లం క్లియర్ అవుద్ది, ఖచ్చితంగా క్లియర్ అవుద్ది. అది నా సొంతంగా నా లైఫ్లో కూడా జరిగింది. అది మీకు కూడా జరిగింది? తలుచుకుంటే క్లియర్ అవ్వడం నేను నా కళ్ళారా చూసా. నాకు ఒక 8 ఏళ్ల క్రితము సయాటికా వచ్చింది నాకు. సయాటికా అంటే కాలుకి ఇలాగా పట్టేస్తుంది, నరం పట్టేసినట్టు అవుతుంది. అది ఎందుకు వచ్చిందంటే, అంటే నేను ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేవాడిని, ఆస్ట్రాలజీ క్లాసెస్. యూఎస్ఏలో ఉన్న క్లయింట్స్కి ఆన్లైన్లో చెప్తున్నా. ఇప్పుడంటే కొంచెం బిజీ వల్ల తగ్గిపోయింది, కానీ క్లాసెస్ చెప్తుంటాను అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు. అయితే అది కుర్చీ ఒకటి ఇలా రౌండ్ కుర్చీ కిందకు ఉండేది, కొంచెం ఇలా కింద కూర్చుంటే కాళ్ళు పైకి, ఇది కొంచెం కిందకు ఉంటుంది సీటు. అలా కూర్చోకూడదంట. అంటే మనం కూర్చునే పొజిషన్ సరిగా కూర్చోకపోతే కొన్ని రోజులు క్రమేపీ అది ఎక్కడో దగ్గర లాక్ అయిపోద్ది. అలా 2 months చెప్పిన తర్వాత కంటిన్యూస్గా ఆన్లైన్లో నాకు సయాటికా వచ్చేసింది. అలోపతికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోండి అంటున్నారు. ఇది 4-5 years ఉంటుంది, మెల్లగా తగ్గుతుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకోమంటున్నాడు. నాకు పెయిన్ కిల్లర్స్ అంటే భయం.
అంటే రోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్రాబ్లం అవుద్ది కదా. అంతే కదా సార్. ఆయుర్వేదిక్ వెళ్ళాను. పాపం ఆయుర్వేదిక్లో కూడా మంచి మెడిసిన్స్ ఉంటాయి, ఉండవని నేను అనను. బట్ సమ్ కేరళ ఆయుర్వేదం అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో మసాజ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఏం తగ్గల. నాకు ఎలా ఉండేదంటే పొద్దున్న లెగిస్తే పెయిన్ స్టార్ట్ అయ్యేది, పొద్దున్నే లెగంగానే పెయిన్ ఉండేది. నేను లెగిసి కూర్చొని బాత్రూమ్కి వెళ్ళాలంటే పావుగంట టైం పట్టేది. అంత ఇబ్బంది ఉండేది. ఇంకా అత్యవసర పని ఉంటే పెయిన్ కిల్లర్ ఒక్కటే వేసుకునేవాడిని వారానికి ఒకసారి, మిగిలిన టైం అంతా అలాగే భరించేవాడిని. ఒకరోజు 1-2 months అలాగే భరించిన తర్వాత ఒకరోజు, అయితే అది నా జాతకంలో కూడా ఉంది ఆ టైంలో ఇబ్బంది పడాలని. ఒకరోజు ఏం చేశాను, కరెక్టే నేను భరిస్తున్నాను కానీ నేను ఎందుకు అడగట్లేదు అమ్మవారిని అని అనుకుని ఒకరోజు కూర్చొని మంచం మీద ఇలా పడుకొని ఉండేవాడిని. కాలు నొప్పి కదా మాటికి పడుకొని ఉండి ఇలా పెట్టుకొని సిస్టమ్ పెట్టుకొని ఇలా చూసేవాడిని, రీసెర్చ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆస్ట్రాలజీ సంబంధించినవి అంతా రీసెర్చే చేస్తూ ఉండేవాడిని, ఫస్ట్ నుంచి రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి. ఆ రోజు ఏం చేశానంటే అమ్మవారిని, అమ్మ ఏమిటమ్మా నాకు ఈ నొప్పి ఏమిటి, అప్పటి వరకు అడగలేదండి నేను, మీ అప్పటి వరకు నేను అమ్మవారిని అడగలేదు తగ్గించమని. ఏంటమ్మా నాకు ఈ పెయిన్ ఏమిటి, ఈ తలనొప్పి ఏమిటి, రోజు లాగేయడం ఏమిటి అని అమ్మవారిని అనుకున్నాను. మా అమ్మగారిని తలుచుకున్నాను. మా అమ్మగారు లేరు, పితృదేవతలే కదా, అమ్మ అంటే చనిపోయిన గతించిన వారు. అమ్మ ఏమిటమ్మా నాకు ఇది తగ్గించమ్మా అది ఇది అనుకున్నాం. అనుకోగానే ఎందుకో మొన్న ఆ మధ్య ఎప్పుడో మా అమ్మగారి పేరు మీద బియ్యము 2 రకాల కూరగాయలు ఇవ్వాలని అనిపించింది సడన్గా అప్పటికప్పుడు. నాతో పాటు మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు ఒక అతను, నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన గుంటూరులో ఉంటాడు సంథింగ్. అతను ముస్లిమే కానీ హైందవ సాంప్రదాయము ఆస్ట్రాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్, చాలా మంచి వ్యక్తి కూడా. పేరుకి ముస్లిం కానీ అతను నాన్ వెజిటేరియన్ తినడు, ఒక అలవాట్లేదు, ఒక చెడు అలవాట్లేదు, చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి ఉన్నాడు ఆ రోజు. వచ్చి ఉండేసరికి ఏమండి ఆలీ అతని పేరు, అలీ గారు, మన ఇద్దరం కిందకి వెళ్ళి నేను బైక్ నడిపిస్తాను, మీరు వెనకతలు కూర్చోండి, బియ్యము 2 రకాల కూరగాయలు పట్టుకొని మనం అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చేసి వద్దామండి అని జాగ్రత్తగా కింద ఎదిగా. నొప్పి ఉండేది కాలు, కింద ఎదిగి వెళ్ళాను. అక్కడ లేడు ఆయన, శివాలయంలో పంతులు గారు లేరు, ఇంకో దగ్గర కూర్చుంటారు, మళ్ళీ అక్కడ టీం అంతా కూర్చుంటుంది, పంతులు గారులు అందరూ. అక్కడికి వెళ్ళి ఇద్దామని అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు లేరు. తీరా అక్కడికి వెళ్ళాక బండి పెట్రోల్ అయిపోయింది. చూడండి విచిత్రం చూడండి, ఒకసారి అమ్మవారిని పితృదేవతను తలుచుకున్నప్పుడు జరిగిన విచిత్రం చెప్తాను మీకు. అక్కడ అదంతా అదొక మిరాకిల్ జరిగింది. అక్కడ బండి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే నేనేం చేశానంటే, పెట్రోల్ అయిపోయింది కదా, మీరు ఓ పని చేయండి, బాటిల్ పట్టుకొని వెళ్ళి పెట్రోల్ తీసుకురండి, నేను ఇక్కడ కూర్చుంటా, ఇక్కడికి ఎవరైనా పంతులు వస్తే అతనికి దానం ఇచ్చేస్తాను. నేను ఇద్దామని సంకల్పం చేసుకున్నాను కదా, ఎందుకు అమ్మని తలుచుకున్నాను కదా, బియ్యం ఇచ్చేద్దాం అనిపించింది ఎందుకో నాకు, ఇచ్చేస్తా, నేను ఇక్కడ కూర్చొని ఉంటాను, మీరు వెళ్ళి పెట్రోల్ తీసుకుంటాను, మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన ఇలా వెళ్ళగానే ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయనకి దానం ఇచ్చేసాను. అయ్యా మా తల్లిగారి పేరు మీద ఇద్దాం అనుకున్నాను, ఎందుకో సడన్గా సంకల్పం జరిగింది, ఎప్పుడు ఇస్తుంటాను ఎందుకని ఇచ్చేసాను. ఆయన తీసేసుకున్నాడు. అక్కడ రాయి మీద కూర్చున్నా, ఎదురుగానే హోమియోపతి మా ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు ఆ హోమియోపతిని. నాకు హోమియోపతి మీద నమ్మకం కూడా లేదు అప్పటి వరకు, 1% కూడా నమ్మకం లేదు. మీరు నమ్మరు, నా మైండ్లో ఎలా ఉండేదంటే హోమియోపతి అంటే ఇది నెలలు సంవత్సరాల తరబడి వాడాలి అని ఉండేది. ఆ వారం నుంచి నా క్లయింట్ ఒక అతను, మీరు హోమియోపతి వాడచ్చు కదా అనేవాడు. అక్కడ హోమియోపతి అని ఉంది, నా చార్ట్ గుర్తు తెచ్చుకున్నాను నా జాతకంలో. అరే చంద్రశుక్రుల కాంబినేషన్ ఉంటే హోమియోపతి పనిచేస్తుంది అంటారు కదా, నాకు చంద్రశుక్ర కాంబినేషన్ ఉంది కదా అంటే, ఐ మీన్ చంద్రుడు శుక్ర నక్షత్రం మీద పుబ్బా నక్షత్రం మీద ఉన్నాడు, నా సింహరాశి పుబ్బా నక్షత్రం ఉన్నాడు కదా, సో నాకు హోమియోపతి పనిచేస్తుంది, నేను ఎందుకు ట్రై చేయలేదు ఇన్ని రోజులు అనుకున్నాను. షటర్ తీశాడు, ఈవినింగ్ టైం 4-5 అవుతుంది, షటర్ తెరిచి లోపలికి కూర్చున్నా. డాక్టర్ గారు వచ్చారు. ఏమిటంటే ఆయన క్వశ్చన్స్ వేస్తున్నాడు, నాకు తెలియక ఇన్ని క్వశ్చన్స్ వేస్తారని నాకు తెలియదు హోమియోపతిలో. మీరు ఎలా నిద్రపోతారు, మీకు కోపం వస్తే ఏం చేస్తారు, దుప్పటి కప్పుకుంటారా, ఫ్యాన్ వేసుకుంటారు, ఇవన్నీ అడుగుతున్నారు. నేనేంటి ఈయనకి ఏమైనా బుధుడు కేతు కనెక్షన్ ఉందేమో, సార్ మీకు మెర్క్యూరీ కేతు కనెక్షన్ ఏమైనా ఉందా మీ చార్ట్లో అని అడిగా. అదేమీ నాకు తెలియదండి, మీరు ఏంటి అన్నాడు. నేను ఆస్ట్రాలజర్ని అండి అన్నాక అవునా అని, లేదు సార్ ఇవి ఇట్లాగే అడగాలి ఇందులో అన్నాడు. నాకు సయాటికా వచ్చిందంటే, సయాటికా అని మీకు ఎలా తెలుసు అంటే, సార్ దీన్ని మొత్తం రీసెర్చ్ చేసేసాను నేను, అన్ని నెట్లో ఎన్ని రోజులు తగ్గుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది అన్నీ చూసేసాను సార్, అన్నీ అయిపోయాయి అన్న. అవునా అయితే ఈ మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోద్ది అన్నాడు. ఈ చిన్న దీంతో నోట్లో ఏదో 2 చుక్కలు వేసి తగ్గిపోద్ది అంటాడు ఏంటి అనుకున్నా. అంటే చూడండి,
మనం పితృదేవతల్ని వేడుకుంటే, అమ్మవారిని వేడుకుంటే ఆ సమయానికి మనకి స్ఫురణ కలిగి ఆ డాక్టర్కి వెళ్ళేలా చేస్తుంది. వేసుకున్న నెక్స్ట్ డే 70% తగ్గిపోయింది, ఆ నెక్స్ట్ డే పూర్తిగా పోయింది. 2 డేస్లో పూర్తిగా తగ్గింది సార్. 2 డేస్లో పూర్తిగా తగ్గింది. నాకు తగ్గిన తర్వాత నేను ఆ డాక్టర్ గారి పేరు చాలామందికి చెప్పాను. నేను చాలామందికి చాలా విషయాలు తగ్గాయి, చాలా విషయాల్లో. అంటే నేనేమంటానంటే మీరు పితృదేవతల్ని తలుచుకుంటే వాళ్ళు మీకు ఆ స్ఫురణ కలిగించి ఎక్కడ కరెక్ట్గా వెళ్ళి మీరు ఏం చేస్తే, ఇప్పుడు నేను చెప్పింది హెల్త్ విషయంలో నెలలుగా నేను 2 నెలలుగా బాధపడుతున్నా, అప్పటికే నరకం అనుభవిస్తున్నా. అంటే మనం ఏంటి అడగం సరిగ్గా, మనస్ఫూర్తిగా అడిగితే నిమిషంలో నాకు రిజల్ట్ చూపించింది. నాకేంటి తగ్గిపోద్దులే, అన్నిటికీ అడగడం ఏంటి, తగ్గిపోద్దులే అని ఉండేవాడిని. అన్నిటికీ భగవంతుని అడగడం ఏంటి, ఏదో కర్మ జాతకంలో ఉంది. రాహులో కేతు నడుస్తున్నాడు, రాహులో కేతు వచ్చినప్పుడు బుధుడితో కనెక్టివిటీ ఉన్నప్పుడు నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది. ముందు 1 ఇయర్ ముందే చూసుకున్నా, ఈ టైంలో ఏదో నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుందిలే అనుకున్నాను. కానీ నేను బిజీలో పడిపోయి రెమెడీ చేసుకోలేదు. వచ్చింది తగ్గిపోద్దులే అనే ధీమాలో ఉన్నాను. కానీ ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వస్తుందో అప్పుడు అడగగానే వెంటనే చూపించింది అమ్మవారు కానీ పితృదేవతలు కానీ. ఇద్దరిని ఒకటేసారి ఆ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అడిగానో ఆ చూపించి వితిన్ ఫస్ట్ డే 70%, సెకండ్ డే మిగిలిన 30% పోయి 100% క్లియర్ అయిపోయింది. ఇంకో విచిత్రం చెప్తాను చూడండి. ఆ హోమియోపతికి వెళ్ళకముందు 2 రోజుల ముందు ఫిజియోథెరపిస్ట్ని తెప్పించుకున్నా ఇంటికి నేను. ఆయన వచ్చి చెక్ చేసి, సార్ మీ బాడీ సహకరించదు, ఒక వారం రోజులు కదలకుండా మీరు చక్కగా ఫుడ్ బాగా తిన్నాక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి అప్పుడు చికిత్స చేస్తా అన్నాడు. ఇది చేయించేసుకున్నాక 2 రోజులు తగ్గిపోయిందిగా, ఇంకో 4 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసాడు నాకు, సార్ రమ్మంటారా అంటే, నాకు తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందంటే హోమియోపతిలో తగ్గిపోయిందా. హోమియోపతి డాక్టర్ నాగేశ్వరరావు అని చాలా మంచి డాక్టర్ అండి. చాలా మంచి కేసెస్ క్లియర్ చేశాడు ఆయన, చాలా బాగా. నాకు దాని తర్వాత హోమియోపతి మీద 2 రోజుల్లో కూడా తగ్గుతుంది అన్నమాట అని అర్థమైంది. అంటే ఇవంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం నా స్వయంగా నా లైఫ్లో జరిగిన విషయం గురించి చెప్పాలని మీకు చెప్తున్నా. ఎందుకంటే మీరు ఏదైనా రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా సార్ ఎదుటి చెప్తాం కదా. అంతే. అంటే జనాల్లో ఏంటంటే ఏమిటి పితృదేవతలు ఏమిటి, ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి పెట్టడం ఏమిటి అనేటువంటి ఒక జాడ్యంలో ఉంటారు, తెలియక అజ్ఞానంలో. ఇక్కడ చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని కాదు, తెలియకపోవడం వల్ల నాలెడ్జ్, గొప్ప నాలెడ్జ్, విష్ణువు ఇచ్చిన గొప్ప నాలెడ్జ్ అండి. విష్ణువు స్వయంగా అయ్యా నువ్వు పితృదేవతలకు చేసుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్పాడు ఆయన. అది మనం తెలుసుకోక చనిపోయాడు అయిపోయింది వీళ్ళకి చేయడం ఏంటి అనుకుంటారు చాలా అని అనుకొని చేయకుండా పోతున్నారు. దీనివల్ల వంశ అభివృద్ధి జరగట్లేదు. ఒకటి, మనం చేస్తున్నటువంటి పూజలు సగమే ఎందుకు ఫలిస్తాయంటే పితృదేవతలకు చేయకపోవడం వల్ల. సార్ ఇంకొకరు కొంతమంది మా వంశంలో ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, పితృదేవతలకి పిండ ప్రదానం చేయలేదు, మేము ఇప్పుడు చేయొచ్చా అనే డౌట్ కూడా కొంతమంది. సార్ గరుడ పురాణంలో 4 వర్ణాల వాళ్ళు చేయమనే ఉంది, 4 వర్ణాల వాళ్ళని చేయమని చెప్పింది. 4 వర్ణాల వాళ్ళకి పితృదేవతలు ఏ రంగుల్లో కనిపిస్తారో కూడా ఉంది తెలుసా మీకు? అందరూ ఏమనుకుంటారు బ్రాహ్మణులు మాత్రమే చేయాలనుకుంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మీరు ఇంకోటి ఏంటంటారంటే జనాల్లో కొంతమంది తెలియక అజ్ఞానంలో ఉన్న పిచ్చి ఏమిటంటే శూద్రము అనగానే ఏదో తక్కువ, బ్రాహ్మణ్ అంటే ఇది ఎక్కువ అనుకుంటారు. అదేం లేదండి, శాస్త్రాలు అందరూ ఈక్వలే. కాళ్ళు నడవడానికి కావాలి, కాళ్ళు లేకపోతే ఎట్లా నడుస్తాడు? అంతే కదా. కంపల్సరీ తల కావాలి, బాడీ కావాలి, కడుపు కావాలి, సంపూర్ణ శరీరం కావాలి. సంపూర్ణమైన శరీరం 4 కలిస్తే ఎలా శరీరమో అది అంతే. తెలియక అనవసరమైనటువంటి పిచ్చి మాటలు, ఇది ఎక్కువ, ఈ కులం ఎక్కువ, ఆ కులం తక్కువ, ఇది బ్రాహ్మణిజం, అదేదో శూద్రులు, ఈ పిచ్చిలో జనాలు కొట్టుకుని ఉంటారండి. అంతా ఒక్కటే, అంతా ఈశ్వరుడే అనే విషయం తెలియదు, అంతా అమ్మవారి స్వరూపమేం తెలియదు ఎవరికి కూడా. పైనుంచి వాళ్ళే నడిపిస్తారన్న తెలియదు. ఏమనుకుంటారంటే వాళ్ళు మాత్రం పెట్టుకోవాలేమో, వీళ్ళు పెట్టకూడదేమో అనుకుంటారు. కానీ అట్లా ఎక్కడా చెప్పలేదు. 4 వర్ణాల వాళ్ళు పితృదేవతలకు చేసుకోవాలి. మనం పెట్టుకున్నాం ఇవన్నీ హెచ్చుతగ్గులు, భగవత్ స్వరూపంలో అంతా ఒకటేగా. మీరు చెప్పినట్టు గరుడ పురాణం అందరి ఇంట్లో ఉండి చదువుకుంటే దాంట్లో చేసి ఎన్ని తప్పులు చేస్తున్నాం అనేది బయటకు మనము వ్రత విధానంలో ఎన్ని తప్పులు చేస్తున్నాం, పితృదేవత సంబంధించిన వాటిలో ఎన్ని తప్పులు చేస్తున్నాం. చాలామంది తెలియక పితృదేవతలు పెట్టే రోజు బయట ముగ్గేస్తారు. ముగ్గు వేయకూడదు ఆ రోజు. డైలీ చేసే పూజ పొద్దున్నే చేయకూడదు, ఆ రోజు చేయకూడదు.
అట్లా కొన్ని లెక్కలు ఉన్నాయి పితృదేవతలు చేసే రోజు ఎలాంటివి పాటించాలి. ముందు రోజే పితృదేవతల కోసం అని చెప్పి బెల్లం నైవేద్యంగా పెట్టి నమస్కరించుకొని ఆ రోజు ముందు రోజు రాత్రి టిఫిన్ చేయాలి, లేకపోతే ఉపవాసం ఉండాలి. ఇప్పుడు పితృదేవతలకు చేస్తారు సార్, దీంట్లో గోదావరి కానీ కృష్ణ కానీ నదుల దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి చేస్తారు. అవును, పితృదేవతలకు చేయడం అంటే అదే ఉంటుంది, ఇంకా వేరే ఉంటుంది సార్? అదే ఉంటుంది సార్, అదే ఉంటుంది. అసలు ఇంకా చెప్పమంటారా, ఎవరికైనా గనక బాగా ఇబ్బందులు ఉన్నాయంటే అమావాస్యకి గనక తర్పణాలు వదిలితే పితృదేవతల కోసమని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుద్దండి. అమావాస్య పితృదేవతలకు చేయండి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది, డ్యామ్ షూర్గా క్లియర్ అవుతుంది. పితృదేవతలు అంత పవర్ఫుల్ తెలియదు చాలామందికి, తెలియక అజ్ఞానంలో ఏం చేస్తాంలే అనుకుంటారు. వాళ్ళ వంశం నిలబడుతుంది, వాళ్ళకి అన్ని విధాల వరాలు ఇస్తారు తెలుసా అండి, పితృదేవత వరాలు ఇస్తారు. నా లైఫ్లో నేను జరిగింది చెప్తున్నానుగా. కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు గుళ్ళలో వెళ్తారు సార్, ఇప్పుడు గోదావరి కానీ కృష్ణ కానీ వెళ్తారు, ఆ చుట్టుపక్కల గుళ్ళు ఉంటాయి. అవును, ముందు ఆ గుడికి వెళ్ళేసి చేద్దాము తర్పణాలు వదులుదామని చెప్పేసి వెళ్తుంటారు. అసలు ముందు తర్పణాలు వదలాలా లేకుంటే గుడికి వెళ్ళి చేసుకొని? గుడికి వెళ్ళకూడదని ఎక్కడా లేదు సార్, గుడికి వెళ్ళకూడదనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు 12వ రోజు ఎక్కడ పడుకుంటాడు మనిషి? వెళ్ళి గుడిలో పడుకుంటాడు. మరి అక్కడ గుడిలోకి వెళ్ళి పడుకున్నప్పుడు గుడికి ఎందుకు వెళ్ళకూడదు? సింపుల్ లాజిక్ కదా. అంతే. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.